इंडिया अच्छा लगता है, आ जाओ फिर, आ जाओ। मेरा दोस्त है, भाई है इंडिया, इंडिया भाई है। आपका नंबर प्लेट है? नंबर प्लेट नहीं है, ये क्या है? नंबर प्लेट नहीं है। సమోసా ఓకే, మన ఇండియాలో దొరికే సమోసా లానే ఉంది కానీ లోపల ఎలా ఉందంటే చాలా తక్కువ ఆలు ఉందన్నమాట. ఇది ఆలు సమోసా అంటే ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇక్కడ కాలుస్తున్నారు. సో అది 15 మినిట్స్ ఇట్లా మటన్ని ఉడకబెట్టేసి వాటర్ పోసి అది అట్లా తయారవుతుంది. అట్లా తయారైన తర్వాత దాంట్లో టమాటా. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో మోమో. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చికెన్ షవర్మా అయితే వచ్చేసింది, టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందని చెప్పేసి. సో ఇందులో ఆనియన్స్ ఇంకా క్యాబేజ్ అవన్నీ వేసారు. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నేను కాబూల్లో ఉన్నాను, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ. సో ఈరోజు మనం ఏం చేద్దాం అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లోని స్ట్రీట్ ఫుడ్ అయితే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చాలా వెరైటీ ఫుడ్స్ దొరుకుతాయి అన్నమాట మన ఇండియాలో లాగానే. సో వెళ్ళేసి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఏమేమి తింటారు, అసలు ఏమేమి తాగుతారో ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నా వెనకాల ఉంది చూసిరా, ఇది చెరకు రసం. మామూలుగా ఆఫ్ఘనిస్తాన్లో అండ్ ఈ అది ఆఫ్రికాలో, ఇండియాలో చెరకు రసం చాలా బాగుంటుంది. సో వెళ్ళేసి టేస్ట్ చూద్దాం ఎంత ప్రైస్ ఏంటిదని చెప్పేసి. ఇదిగోండి జ్యూస్ ఉంది చూసిరా, ఇట్లా జ్యూస్ సెంటర్లు ఉంటాయి అన్నమాట. జ్యూస్ సెంటర్లు ఉంటాయి. ఇదిగోండి 2 స్ట్రోక్ ఇంజన్ తోటి ఒక మోటార్ పెట్టేసి ఇట్లా నడిపిస్తారనమాట. సో అది भाईजान कितना है कीमत? कितना? 20 रुपये। हाँ ओके। क्या क्या डाल रहे इसमें? सिर्फ शुगर, ओनली शुगर? गन्ने शुगर नहीं, गन्ने ఓన్లీ షుగర్ కేన్. సో ఇందులో ఏం వేయట్లేదు, జస్ట్ షుగర్ జ్యూస్ మాత్రమే. సో తర్జుమాన్ ఓ ఓకే. సో టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్ जिंदाबाद. हाँ क्या कैसा लग रहा है? अच्छा लग रहे हैं, अच्छा लग रहे हैं. अच्छा लग रहा है। आपका नंबर प्लेट है? नंबर प्लेट नहीं है, ये क्या है? नंबर प्लेट नहीं है. हाँ नंबर प्लेट नहीं है, ड्राइविंग लाइसेंस किधर है? नंबर नहीं है, ड्राइविंग लाइसेंस लिए कैसा चला रहे हैं देखो, नंबर प्लेट लेने. हाँ हाँ ओके ओके गुड. సో తాగేద్దాం ఫ్రెండ్స్. ओ कैसा है जूस? रेटिंग कितना देते हैं? सेम ही है, बट थोड़ा मीठा ज़्यादा है इंडिया से. इंडिया से ज़्यादा है? मीठा ज़्यादा है. और थाईलैंड में कैसा है? पी लिया? से ज़्यादा ठंडा है, ज़्यादा मीठा है. थाईलैंड में क्या होता है भाई, जूस इतना होता है, आधा बर्फ होते हैं, बर्फ पूरा बर्फ. हाँ मशीन के नीचे थाईलैंड में ना हाँ जब जूस बनाते हैं हाँ. तो लोग नीचे में सेक्रिन रखते हैं. क्या है सेक्रिन मतलब? आर्टिफिशियल शुगर, हाँ वो थोड़ा सा डालते हैं. हाँ उससे क्या जूस का टेस्ट प्लस वो जो मीठा है ना वो बढ़ जाता है. हाँ वो ओके ओके आर्टिफिशियल शुगर यूज करता है. ओके ओके. प्योर है. इधर प्यूर है, अच्छा है. ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో మోమో షాప్ ఉంది. యూజువల్గా నేను ఎప్పుడు చూడలేదు అనమాట, ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. మోమోస్ తింటున్నారు. సో మోమో వచ్చేసి ఏ కిतना है भाई? चिकन का मटन का? ओके मटन मोमोलो. नो एक ही बस है, टेस्ट कर लेते हैं. इतना क्यों? वो तुम्हारे लिए 3 नहीं, एक बस है. नहीं, वो 3 से कम नहीं देंगे. थोड़ी चटनी चटनी लुबिया ओके यहाँ चटनी ओके. कोई और जगह पे चिका भी और पूरा कारो चिका भी और సో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో మోమో. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. మటన్ మోమో బాగున్నా.
వెజ్ ఐటమ్స్ దొరకాయి, ఓన్లీ మటన్ మాత్రమే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ తినేసి టేస్ట్ చేసిన బాగుంది. యాక్చువల్గా దీన్ని మంతూస్ అని పిలుస్తారంట. ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఓన్లీ మటన్దే దొరుకుతుంది మనకి. ఇండియాలో వెజ్, చికెన్, ఇంకేంటి కొన్ని ప్లేస్లలో పోర్క్ దొరుకుతుంది. ఇక్కడ మాత్రం స్పెషల్లీ మటన్ మాత్రమే దొరుకుతుంది, ఇంకేం దొరకదు అనమాట. సో బాగుంది కదా మంతూస్. ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో బ్రేక్ఫాస్ట్గా ఈ చపాతీ తింటారనమాట. బ్రదర్ హలో, నేమ్? మిక్స్ వాలా కచోలు వాలా దాందనా ఓకే, కచాలు, ఆలు అండ్ ప్యాజ్, ఆలు అండ్ ఉల్లిగడ్డలు. ఇది కచాలు అంటే ఏ కచాలు? కచోలు దాందనా. ఇందులో ఉల్లిగడ్డలు ఇంకా కొత్తిమీర అవన్నీ వేస్తారనమాట. 2 రకాల బులానీలు ఉంటాయి. యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్లో బ్రేక్ఫాస్ట్గా తినే ఐటమ్ అనమాట ఇది బులానీ. ఇదిగోండి కచాలు. ఓకే, సో అట్లా వేసేసి సో ఇట్లా వేసేసి ఇదిగోండి అప్పుడు పెనం మీద వేస్తారనమాట. అంటే హాఫ్ చందమామలా గాలుస్తున్నారు. బట్ చేయితోటి కాలది చిల్లకి మంచిగా చేయితోటే కొంచెం వెడల్పు వేస్తున్నాడు అన్న. ఫైనల్లీ మన బులానీ అయితే వచ్చేసింది. ఇది దీని లోపల ఏం వేస్తారంటే ఏ క్యా హై బాయ్ ఏ గ్రీన్ కలర్ వాళ్ళ గన్గనా అని పిలుస్తారు. ఇది సేమ్ ఎట్లుందంటే ఉల్లిగడ్డ ఆకు లెక్క ఉన్నది. ఇది ఎంత అంటే జస్ట్ 20 అఫ్ఘానీ. సో ఇది చూస్తున్నారా, ఈ ఏమంటారు ఈ చట్నీలో ముంచుకొని తినాలన్నమాట. సో బులానీ ఆఫ్ఘనిస్తాన్లో వేడి చేస్తే ఇట్లా తింటారనమాట. ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇక్కడ కాలుస్తున్నారు. సో అది వీటిని పొద్దుట బ్రేక్ఫాస్ట్లో తింటారనమాట. సో ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక మజ్జిగ అనమాట. ఇక్కడ తిన్న తర్వాత ఇది ఖచ్చితంగా తాగుతారు అనమాట. సో దీన్ని లస్సీ అని పిలుస్తారు. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయంటే అదేంటి దీంట్లో దోసకాయ ఇంకా మసాలా అవన్నీ వేసారు, పెప్పర్ పౌడరు. టేస్ట్ చేద్దాం. बटर मिल्क फ्रेंड्स बाउंदी। ये इंडिया। आपका नाम क्या है? नसीर खान। नसीर खान। इंडिया अच्छा लगता है? आ जाओ फिर, आ जाओ। मेरा दोस्त है, भाई है। भाई है इंडिया, इंडिया भाई है। ओके। पाकिस्तान मेरा दुश्मन है। पाकिस्तान अच्छा मर्दुम नहीं है। अच्छा मर्दुम नहीं है, क्यों? खूब नहीं है। खूब नहीं है। इंडिया गुड। इंडिया गुड। ओके, थैंक यू थैंक यू। इतना कीमत 10 रुपए। 10 रुपये। ओके। अफगानिस्तान काबुल ये बेच रहे। आपका नाम क्या है? हाँ, अमरदीन। ये कितना है कीमत? कीमत 10 रुपये। సో ఇట్లా ఏం చేస్తారంటే ఈ కీరాలు ఉన్నాయి కదా, కీరాలను పొట్టు తీసేసి ఐస్ గడ్డలలో పెట్టేసి అమ్ముతారంట. సో అది థ్యాంక్ యూ బై. ఇంకో ఐటెం దగ్గరికి వచ్చేసిన, ఇది ఏంటంటే సమోసా. ఓకే, మన ఇండియాలో దొరికే సమోసా లానే ఉంది కానీ లోపల ఎలా ఉందంటే చాలా తక్కువ ఆలు ఉందన్నమాట. ఇది ఆలు సమోసా. ఈ సమోసాని 2 చట్నీలతోటి తింటారనమాట. ఇది స్వీట్ చట్నీ, ఇది కారం చట్నీ. మామూలుగా మనం ఉల్లిగడ్డలతో తింటాం కానీ ఇక్కడ వీళ్ళు స్వీట్ చట్నీతో తింటారు. సో టేస్ట్ చేద్దాం సమోసాని. ఇదిగోండి, కొంచెం పుల్ల పుల్ల ఉంది, బాగుంది. ఇక్కడ సమోసా చాలా సప్పగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మసాలాలు కానీ ఏమి వేయరు. ఇక్కడ చాలా మసాలాలు తక్కువ తింటారు. ఇదేంటంటే పెరుగు చట్నీ. జస్ట్ 5 అఫ్ఘానీ రూపీస్, అంటే ఇండియన్ కరెన్సీలో 7 రూపాయలు అనుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఇంకొక ఐటము ఇది ఫలాఫల్. మామూలుగా బ్రెడ్లో అదేంటిది బజ్జీలు వేసేసి కొన్ని ఆనియన్స్ అవి వేసి చేస్తారనమాట. సో చూస్తున్నారా, అది ఇది అన్ని. సో మామూలుగా ఇది పెసరపప్పుతో తయారు చేసిందనమాట. సాస్, కెచప్, గ్రీన్ చిల్లీ పేస్ట్, సో ఇదంతా తయారు చేసి ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఫలాఫల్ వచ్చేసింది. సో తిన్నాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. బాగుంది. ఇందులో కొంచెం ఏందో అదేంటి దోసకాయ వేసారు, కొంచెం బగర్ ఉంది, బట్ బాగుంది. చూడండి, ఇది జస్ట్ 30 అఫ్ఘానీ అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో ఇలాంటి బ్రెడ్తో తినొచ్చు. నార్మల్గా రోటీ ఉంటుంది కదా, పల్చటి రోటీ కూడా, రోటీ కావాలనుకున్న రోటీ, బ్రెడ్ కావాలనుకున్న బ్రెడ్. సో ఇండియన్ కరెన్సీలో ఒక 45 రూపీస్ అనమాట ఇది. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా డెకరేట్ చేసారు. సాస్ మాత్రం కలర్ఫుల్గా ఉంది, బట్ ఓకే. ఇట్ సైడ్ చూడండి ఎన్ని వెరైటీల ఫుడ్ ఉందో, వెజిటేరియన్ ఇవన్నీ. సాస్ ఇది కాదు, ఇదేమంటారంటే మామూలుగా నమ్కే ఇసుక గుగ్ని, ఈ చెన్న, ఇంకా ఉల్లిగడ్డాకులు అవి ఇవన్నీ వేసిండ్రు, దోసకాయలు. సో ఇది కూడా ఒక వెరైటీ ఫుడ్ అనమాట, జుగ్ని. లేదు అక్కడ మ్యాష్డ్ ఆనియన్ ఉంది, అటు సమోసాలు అమ్ముతున్నారు. ఇందాక మనం సమోసా తిన్నాం కదా, సేమ్ అలానే. ఆఫ్ఘనిస్తాన్లో స్ట్రీట్ ఫుడ్కి మాత్రం పొగ ఉండదు, తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది అనమాట ఫుడ్. లో స్పైసీ, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఫ్రూట్స్కి ఫేమస్. సో ఇక్కడ నేను దానిమ్మ రసం తాగడానికి వచ్చిన. చూడండి, దానిమ్మ జ్యూస్. మామూలుగా ఇక్కడ ఏం చేస్తారంటే మిక్సీలో పట్టారు, ఇట్లా డైరెక్ట్ పండునే ఇట్లా సగం చేసేసి జ్యూస్ తయారు చేస్తారు. ఫ్రెష్ ఇందులో ఏం యాడ్ చేయరు, వాటర్ కూడా యాడ్ చేయరు అనమాట. ఇది మొత్తం ఒక గ్లాస్కి దాదాపు 8 దానిమ్మకాయలని పిండాలన్నమాట. సో చూస్తున్నారా, 8 దానిమ్మకాయలు పిండేసారు. మిషన్ చూడండి ఎలా ఉన్నదో. ये पुराना वाला मिशन है भाई, ओके, ऐसी बना लेते हैं अफगानिस्तान में. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇగో ఇట్లా ఒక అనార్ని ప్రెస్ చేసేస్తే అందులో నుంచి రసం వచ్చేస్తుంది మొత్తం. भाई इधर का अनार का प्राइस क्या है? सबसे बढ़िया क्वालिटी वाला अनार 100 अफगानी. ఓకే. సో బెస్ట్ క్వాలిటీ వచ్చేసి జస్ట్ 100 అఫ్ఘానీ అంటే 150. ఓకే. సో ఫ్రెండ్స్, జ్యూస్ అయితే ఇచ్చేసారు, దీనికి 50 అఫ్ఘానీ అంట. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చాలా చాలా బాగుంది. సో ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఏం లేదు, జస్ట్ జ్యూస్, ఐస్ లేదు, చక్కెర లేదు, ఏం లేదు, బట్ తీయ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అనమాట. మనము ఇంటి దగ్గర పాపడాలు అంటాం కదా, పాపడాలు, గొట్టాలు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు. వాటిని ఏం చేస్తున్నారంటే కారప్పొడి జల్లేసి అమ్ముతున్నారు. బాయ్ కితనా కీమత్ కేజీ? 20 రూపాయ పీస్, 20 అఫ్ఘానీ. ఓకే, 10 రూపాయలకి 1 కేజీ అంట. చూడండి ఏంపిన పాపడాలు అనమాట. సో తెలంగాణ సైడ్ అయితే ఏమంటారు అంటే పాపడాలు అంటారు, ఆంధ్ర సైడ్ ఏమో గొట్టాలు అంటారు. సో ఇవి ఎప్పుడన్నా టేస్ట్ చేస్తే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ భాయ్జాన్. టేస్ట్ చేయడానికి అని చెప్పేసి ఒకటి తీసుకుంటాం. సో టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో వెరైటీ ఫుడ్ దగ్గరకు వచ్చేసిన. ఇది షవర్మా. బర్గర్ బోల్తేనా? చికెన్ షవర్మా. ఓకే, చికెన్ షవర్మా అంట. ఇది చూడండి ఎలా ఉందో. ఏ క్యా హై? रोल, समोसा, मीट का, चिकन का, मटन का समोसा, बीफ का, बीफ का, ये वाला चिकन, ये चिकन. ओके ओके, शवर्मा. आपका नाम क्या है? असदुल्ला. एक शवर्मा बना लेना मेरे लिए, अच्छा बना ले, क्रीम कम.
हाँ 100 वाला अच्छे से बना लेना, माइनस कम डालना। प्याज है आपके पास प्याज? हाँ प्याज डाल दो। సో అన్న ఏం వేస్తున్నాడంటే అందులో క్యాబేజ్ వేసారు అండ్ ఇంకేంటంటే చికెన్ మైనస్ ఇవన్నీ వేసారనమాట. సో కొన్ని ఆనియన్స్ కూడా ఏమని చెప్పిన, ఎందుకంటే ఇండియన్ స్టైల్లో కావాలని చెప్పేసి మనకి ఇండియాలో కొంచెం ఉల్లిగడ్డలు లేకుండా తినలేరు కదా, సో అందుకని చెప్పేసి ఉల్లిగడ్డలు ఏమని చెప్పిన. ఆ ప్యాజ్ नहीं डालते ना? हाँ अफगानिस्तान लोग नहीं खाते ना प्याज से, बट इंडिया में खाते. सो दो रकम शोरमा है, एक कबाब भी है, एक कबाब भी है, ठीक है. हाँ ये वाला शवर्मा है, वो वाला कबाब है. कबाब है, ये शोरमा. हाँ ठीक है. ఫ్రెండ్స్ చికెన్ షవర్మా అయితే వచ్చేసింది. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందని చెప్పేసి. సో ఇందులో ఆనియన్స్ ఇంకా క్యాబేజ్ అవన్నీ వేసారు. టేస్ట్ చేద్దాం. వస్తుంది. చికెన్ క్వాంటిటీ బాగుందన్నమాట. దీనికి జస్ట్ 100 అఫ్గానీ. మన ఇండియాలోనే తక్కువ, ఇక్కడ ఎక్స్పెన్సివ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకో వెరైటీ ఐటమ్ చూడడానికి అని వచ్చిన. कड़ी शनिवारी मटन कड़ी. ओके. सो ये दुम्बा का है ना भाई? సో ఫ్రెండ్స్ ఈ నామ్ క్యా है? షిన్వారీ కడాయి అంట. ఇక్కడ మీట్ వేసారు, నారాబ్ షిన్వారీ. ఓకే ये क्या है? दुम्बा का. हाँ ఫ్యాట్ है ना? ఓకే. సో ఇట్లా వేసేస్తారు. ఇదిగోండి పచ్చి మటన్. ये देख सकते, देख लो, ఓపెన్ कर लो ना एक बार. సో ఇది ఫ్రెష్ మటన్. దీంట్లో వాటర్ వేసేసి ఒక 3 గంట कितना आवर के लिए? ఆధా గంట పకాతే. 15 మినిట్స్ ఇట్లా మటన్ని ఉడకబెట్టేసి వాటర్ పోసి అది అట్లా తయారవుతుంది. అట్లా తయారైన తర్వాత దాంట్లో టమాటా అవన్నీ వేసేసి అట్లా తయారు చేస్తారనమాట. ఈ టోటల్ ప్రాసెస్కి ఎంత అవుతుంది? టైం కిतना పడతా है? టోటల్ 1 గంట. సో 1 గంట పడుతుందంట ఈ ప్రాసెస్ అంతా తయారు చేయడానికి. కుక్కర్లు ఇగో ఇటు సౌండ్లు వస్తూనే ఉన్నాయి, అటు సౌండ్లు వస్తూనే ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని కుక్కర్ ఇది అనమాట. ఇందులో మటన్ తీసేసి ఇట్లా వేస్తారన్నమాట. इसका नाम क्या है मटन का? चौपान कबाब. कितना कीमत? ఓకే. వెనకాల కనిపిస్తుంది కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్ జ్యూస్ అలీక్యాన్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చూసి షాక్ అయినా. ఇది లోపల ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్ జ్యూస్ అమ్ముతారంట. సో మొత్తం అంతా క్లోజ్డ్గా ఉన్నది. మనం ఇతనితోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ ఏం చేయని అవసరం లేదు. ఇవి గల్లీలో ఒక 4 కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచేమో జ్యూసు. సో ఇక్కడ నుంచి జ్యూస్ ఇస్తారు. మనం ఏం చేయాలంటే ఇటు సైడ్ నుంచి డబ్బులు ఇవ్వాలి. ఇవ్వండి, ఇటు సైడ్ నుంచి డబ్బులు వేసేయాలి, డబ్బులు తీసేసుకుంటారు అనమాట. సో ఇది కొత్త కాన్సెప్ట్. నాకైతే నేనేమనుకున్నా అంటే ఇదేందో ట్రాఫిక్ మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి అనుకున్నా. రెడ్ కలర్లో ఉంటాయి, కాకపోతే అది కాదు, ట్రాఫిక్ సిగ్నల్ కోసం కాదు, డ్రై ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఇదిగోండి, ఇది డ్రై ఫ్రూట్ జ్యూస్. సో ఓకేనా, ఇవన్నీ యూజ్ చేసేసి మనకి జ్యూస్ ఇస్తారు. ఫ్రెండ్స్ మనకి జ్యూస్ ఇస్తున్నారు అన్న. ఇందులో నుంచి ఇలా ఓపెన్ చేసి ఇస్తారు అనమాట. ఓకే. సో డబ్బులు వేయాలంటే డబ్బులు వేసేయాలి. డబ్బులు వేసేయాలి. ఇక్కడికి వచ్చేసి జ్యూస్ తీసుకోవాలి. సౌండ్ ఆయేగా. జ్యూస్ ఆ గయా. సో ఫ్రెండ్స్ ఇందులో 7 టైప్స్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అవకాడో, ఇంకా ఇది చెరియా, సెన్జిలా అండ్ పిస్తా కిందేమో ద్రాక్ష, ఎండు ద్రాక్ష. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. అచ్చా.
ओके డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. बहुत अच्छा है.